ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి సంక్రాంతి పండుగ కానుకగా ఇప్పుడు ఒక లేటెస్ట్ సంవత్సరం అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి. దాని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం 4016 రూపాయలు, అదేవిధంగా 6016 రూపాయలు ఇస్తామని చెప్పింది కదా. అయితే ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు డిసెంబర్లో మనకి ఏదైతే రావాల్సింది జనవరి ట్రాన్స్ఫర్ చేసి జనవరిలో పెన్షన్లు అయితే అందిస్తారు. ఏ తేదీ నుంచి అందించబోతున్నారు ఏంటి, ఈ నెలలో మనకు కొన్ని పథకాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఎంత మొత్తంలో ఖర్చు చేయబోతున్నారు, ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం అనేది స్టార్ట్ అయ్యి దాదాపు ఒక సంవత్సరం అయితే గడిచిపోయింది. ఇప్పుడు కొత్త సంవత్సరం జనవరి కానుకగా ప్రభుత్వం అయితే 4 పథకాలు అయితే ప్రారంభించాలని చూస్తున్నారు. ఈ 4 పథకాలు వచ్చేసి ఒక్కొక్కటిగా తెలంగాణలో ఏదైతే ఒకటి కొత్త రేషన్ కార్డులు అంటే ఈరోజు 15వ తారీఖు, రేపటి నుంచి 21 తారీఖు లోపు ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ప్రజాపాలన దరఖాస్తు చేసుకునేవారు, దాంతోపాటు కొత్తగా అప్లికేషన్ చేసుకునేవారు మీ సేవ ద్వారా పోయానే, లేదంటే ప్రభుత్వం ఫీల్డ్ వెరిఫికేషన్ చేసినప్పుడు అప్లికేషన్ చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డులు ఏంటంటే 10 నుంచి 15 సంవత్సరాల నుంచి రాలేదు. కొంతమంది ఏమో అవ్వాతాతలు ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కూడా రేషన్ కార్డు లేవు కాబట్టి ఇది అవకాశం. అప్లికేషన్ చేసుకున్నారా, ఒకవేళ వెరిఫికేషన్ అప్పుడైతే కంపల్సరీ ఉండాలి. లిస్ట్ అనేది నెల 21 లేదంటే 22 తారీఖున గ్రామ సభల్లో అయితే ఎవరి లిస్టు అర్హులు ఏంటని ప్రకటిస్తారన్నమాట. లిస్ట్ పెడతారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి. తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించి అర్హులైనట్లయినే మీకు రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వం ఏం చేసిందంటే ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు అంటే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు అయితే ఇస్తున్నారు కాబట్టి, సో 119 నియోజకవర్గాల్లో దాదాపు 4 లక్షల చిల్లర ఇండ్లు అయితే ఇస్తున్నారు. ఇందులో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అనగా వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత, వ్యవసాయ కార్మికులకు, అదేవిధంగా కూలీలకు, ఇక పారిశుద్ధ కార్మికులకు అయితే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కదా. ఏదైతే ప్లేస్ ఉండాలి, దాంతోపాటు 4 విడతల్లో ప్రభుత్వం అయితే ఇవ్వడానికి అయితే ఉంది. ఇక ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి శుభవార్త ఏంటంటే ప్రభుత్వం 4 విడతలు 5 లక్షల రూపాయలు జమ చేస్తామంది, మిగతా వారికి 6 లక్షల రూపాయలు. అయితే ప్రభుత్వం ఇప్పుడు చెప్పిన మార్గదర్శకాల ప్రకారం గుడ్ న్యూస్ ఏంటంటే మహిళా సంఘాల ద్వారా, అంటే ఇప్పుడు మనకు ఏదైనా ఇల్లు కట్టాలంటే ఏమి 4 వస్తువులు అయితే అవుతాయి. ఒకటి ఇటుక, సిమెంటు, ఐరన్, అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా 3 నుంచి 4 అయితే అవసరం పడతాయి కాబట్టి ఐరన్ పడుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే సబ్సిడీ రూపంలో లేదంటే తక్కువ కాస్ట్కి ఇవ్వాలని, ఇప్పుడు ఇసుక అనేది వాగులు వంకలు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్లేస్లన్నీ గుర్తించి అవి ఫ్రీగా ప్రభుత్వం అనేది ఇప్పుడు పైసలు ఇచ్చే కంటే ముందు ఈ మెటీరియల్ ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారని చెప్పేసి ఈ ప్రతిపాదన వచ్చిందట. సో ఎందుకంటే మరొకటి ఇటుకలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇటుకలకు సంబంధించి కూడా మహిళా సంఘాలు మండలానికి 3 సంఘాలను ఏర్పాటు చేసి 18 లక్షల సబ్సిడీ లోన్ ఇచ్చి వారికి ఇటుకలు అనేది మా ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వమే వీరికి ఈ ఇటుకలు తయారు చేసినవన్నీ ఇందిరమ్మ ఇళ్లకు, ఎందుకంటే మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పేసి కాన్సెప్ట్తో తీసుకురావడం జరిగింది. ఇక ఇసుక అనేది ఫ్రీగా ఇవ్వాలని, అదేవిధంగా ఇప్పుడు సిమెంట్ అవసరం పడుతుంది. సిమెంట్ 300 నుంచి 320 ఇలా ఉంది ఒక్కొక్క కంపెనీ బట్టి, కానీ ప్రభుత్వం అయితే 260 రూపాయలకు అన్ని కంపెనీలతో మాట్లాడి ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్లయితే అంటే ఎక్కువ ఖరీదు చేసినట్లయితే తక్కువ రూపాయలు పడుతుంది కాబట్టి ఆ విధానాన్ని కొనసాగించాలని చూస్తున్నారు. చూడాలి, ప్రభుత్వం 2-3 రోజుల్లో ప్రభుత్వం చెప్పినట్లు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయా, ఈ విధంగా కొనసాగుతుందని తేలబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి బెనిఫిట్ అయితే రాబోతుంది కాబట్టి ఆ విషయాన్ని అయితే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరొకటి, తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్లు, ఈ ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ప్రతి నెల 1000 కోట్లు అయితే ఖర్చు చేస్తుంది. ప్రభుత్వ విధానాల ప్రకారం ఏంటంటే మంత్రి సీతక్క 6000 రూపాయలు మొదట పెంచిన తర్వాత మిగతా వారికి 4016 రూపాయలు అయితే పెంచి ఇస్తామని చెప్పడం జరిగింది కదా. అయితే ఇందుకు రూపురేఖలు, విధి విధానాలు, నివేదిక జాబితాను రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. సో ఎలా అంటే తెలంగాణలో సంక్రాంతి పండుగ కానుక నుంచే మనకు జనవరి 26 తారీఖు అన్నారు కదా, ఆ తర్వాత ఈ 4 పథకాలకు 45,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇవన్నీ కూడా త్వరలోనే అకౌంట్లో జమ చేయబోతున్నారు. అంటే వ్యవసాయ కూలీలకు, అంటే ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే అవ్వాతాతలకు కొడుకులకు భూమి జాగా ఉండకపోవచ్చు, ఒకవేళ ఉన్నవారికి మాత్రం రైతు భరోసా వస్తుంది, లేని వారికి మాత్రం రైతు కూలీలుగా ఇందిరా ఆత్మీయ భరోసా 6,000 రూపాయలు వస్తుందన్నమాట సమానంగా. సో ఇందులో కండిషన్లు అయితే ఉన్నాయన్నమాట. ఒక గుంట ఉన్నా కూడా ఇవ్వని చెప్పాను, కానీ ప్రస్తుతానికి 5 గుంటలు ఉన్నా కూడా కుటుంబంలో వారికి కూడా రైతు భరోసాతో పాటు ఇక వ్యవసాయ కూలీగా పరిగణించి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మంత్రి, అంటే గతంలో మాజీ మంత్రి ఏదైతే హరీష్ రావు చెప్పడం జరిగిందనమాట. ప్రభుత్వం చూడాలి దీనిపైన ఏ విధంగా స్పందిస్తుంది. ఇక ఈ పథకాలన్నీ కూడా 4 పథకాలకు సంబంధించి ఓవరాల్గా 16 తారీఖు నుంచి 21 తారీఖు లోపు ఫీల్డ్ వెరిఫికేషన్ నుంచి 24 తారీఖు నుంచి
మనకు 26 తారీఖు లోపు నివేదిక అనేది ప్రభుత్వానికి వెళ్తుంది. ఆ లోపు తప్పనిసరిగా అందరూ కూడా ఆ డబ్బులను ఖాతాలో జమ అవుతుంది. ఇక అసలు ముచ్చట వచ్చినట్లయితే ఆసరా చేయూత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఈ నెలకు సంబంధించిన పెన్షన్ అనేది కాస్త లేట్ అయినట్టే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పండుగ సందర్భంగా ఇవ్వాల్సిన 2016 రూపాయలు 4016 రూపాయలు అయితే ఇంకా ఇవ్వలేదు. ఎక్కడ కూడా జీవో అయితే రిలీజ్ చేయలేదు. కానీ అది ఇందుకు సంబంధించి ప్రభుత్వం అనేది మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ఇప్పుడు కొన్ని పైసలు అనేది ప్రభుత్వం దగ్గర అయితే వచ్చింది ఆర్థిక శాఖ వివిధ మార్గాల ద్వారా. అవన్నీ కూడా ఎంతమంది కొత్తగా లిస్ట్ అప్డేట్ అయినట్లయితే ఎంతమందికి ఇవ్వాలి, పెన్షన్లు ఇస్తే ఈ నెల నుంచి ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి నివేదిక రెడీ చేస్తున్నారు. ఒకవేళ నివేదిక రెడీ అయినా పైసలు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ప్రభుత్వం ఈ ఏదైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈ నెల నుంచే మనకు పెంచి దాదాపు ఇవ్వబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కొత్త పెన్షన్లు మాత్రం లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఈ 4 పథకాలకే నిధులు అనేది సరిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ నెల పెన్షన్లు అనేది ప్రభుత్వం ఈ నెల 23 లేదంటే 21 తారీఖు నుంచే ఇవ్వాలని చూస్తుంది. ఎంత ఇస్తారు ఏందనే డౌట్. ప్రభుత్వం మ్యాక్సిమం అయితే 2016 రూపాయలు 4016 రూపాయలు కంపల్సరీ. కానీ ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని పథకాలు స్టార్ట్ అయినాయి, గ్రామాల్లో అయితే గ్రామ సభలు నిర్వహిస్తారు, మరి ఆసరా పెన్షన్ లేనిది అని అడుగుతారు. కాబట్టి దీనిపైన కూడా ఫోకస్ చేసినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. సీఎం కూడా దీనికి సానుకూలంగా స్పందన ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి, ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించి 2-3 రోజుల్లో ఒక అప్డేట్ అయితే వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. ఇది ప్రస్తుతం ఆసరా చేయూత పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి. కొన్ని మార్పులు అయితే ఉండబోతున్నాయి. కొత్త రూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ప్రతి పథకానికి రూల్స్ మార్చినట్లు ఆసరా పెన్షన్లు కూడా త్వరలోనే రూల్స్ మార్చి